install IDU and duct of ductable split AC. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మనము IDU మరియు డక్టబుల్ స్ప్లిట్ AC యొక్క డక్ట్ ని ఇన్స్టాల్ చేయడం నేర్చుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు: మోటార్, కెపాసిటర్ మరియు వైరింగ్ సాధనాలను తనిఖీ చేయగలరు, PCB బోర్డ్ వంటి ఎలక్ట్రికల్ భాగాలను పరీక్షించగలరు, బోర్డులో చర్చించబడిన అన్ని ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ భాగాలను తనిఖీ చేయగలరు, మరియు సిఫార్సు చేయబడిన వైర్ పొడవు మరియు పరిమాణాన్ని తెలుసుకోగలరు. డక్టబుల్ స్ప్లిట్ AC యొక్క ఇండోర్ యూనిట్ మరియు డక్ట్ని ఇన్స్టాల్ చేయగలరు మరియు దాని పనితీరును తనిఖీ చేయగలరు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రిని మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు మరియు సామాగ్రి: స్క్రూ డ్రైవర్ ఒక సెట్, టెస్టర్ ఒకటి, కటింగ్ ప్లేయర్ ఒకటి, నోస్ ప్లేయర్ ఒకటి, వైర్ స్ట్రిప్పర్ ఒకటి, స్పానర్ DE 12 మిల్లీమీటర్లు, 13 మిల్లీమీటర్లు, 14 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్లు ఒక సెట్, స్క్రూ స్పానర్ ఒకటి, వైర్ క్రింపిల్ ఒక సెట్, సోల్డరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి, డ్రిల్లింగ్ మిషన్ ఒకటి. అవసరమైన పరికరాలు: డక్టబుల్ స్ప్లిట్ AC సిస్టమ్ ఒకటి. అవసరమైన సామాగ్రి: అవసరమైనంత వైర్స్, ప్రతి రంగు 5 మీటర్లు, ఇన్సులేటింగ్ టేప్ ఒక రోల్, అవసరమైన కెపాసిటర్స్, PCB బోర్డ్ ఒకటి, టెర్మినల్ క్లిప్స్ ఒకటి, మెగ్గర్ ఎర్త్రెస్ట్ ఒకటి. టాస్క్ 1: ఇన్సులేషన్ నిరోధకతను మూల్యాంకనం చేయడం. ఇన్సులేషన్ పరిస్థితిని నిర్ధారించడానికి ఒక కీలకమైన పారామితి దాని నిరోధకత. ఒక ఇన్సులేషన్ దాని నిరోధకత 1 మెగా ఓం మించి ఉంటే సంతృప్తికరంగా పరిగణించబడుతుంది. విద్యుత్ సరఫరా వైర్లను పరిశీలిస్తున్నప్పుడు ఇన్సులేషన్ రెసిస్టెంట్ టెస్టర్ యొక్క ప్రధాన క్లిప్ని ఉపయోగించి గ్రౌండ్ వైర్ను సురక్షితం చేయడం ద్వారా ప్రారంభించండి. పవర్ వైర్లలో దేనిపైన ప్రోబ్ను ఉంచడం ద్వారా ప్రతి ఘటనను కొలవడానికి కొనసాగించండి. దీన్ని అనుసరించి గ్రౌండ్ వైర్ మరియు ఇతర పవర్ వైర్ మధ్య నిరోధకతను కొలవండి. అవుట్డోర్ యూనిట్ కోసం యూనిట్లోని మెటాలిక్ భాగాన్ని ఇన్సులేటర్ రెసిస్టెన్స్ టెస్టర్ యొక్క లీడ్ క్లిప్ను అటాచ్ చేయండి. అప్పుడు టెర్మినల్ ప్లేట్పై విద్యుత్ సరఫరా లైన్లు అనుసంధానించబడిన ప్రతి టెర్మినల్ స్క్రూపై ప్రోబ్ను ఉంచడం ద్వారా ప్రతి ఘటనను కొలవండి. ఎలక్ట్రికల్ భాగాల ఇన్సులేషన్ నిరోధకతను అంచనా వేసేటప్పుడు టెర్మినల్ ప్లేట్ లేదా కెపాసిటర్ నుండి లీడ్ వైర్లను డిస్కనెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించండి మరియు అదేవిధంగా కనెక్టర్ను వేడి చేయండి. తదనంతరం ఇన్సులేషన్ నిరోధకతను కొలవడానికి కొనసాగించండి. ఇరుకైన ఓపెనింగ్ల కారణంగా ప్రోబ్ స్తంభాలను యాక్సెస్ చేయలేకపోతే సన్నగా ఉండే పిన్తో ప్రోబ్ను ఎంచుకోండి. టాస్క్ 2: కెపాసిటర్ యొక్క పరీక్ష. కెపాసిటర్ను మూల్యాంకనం చేయడానికి మొదట కెపాసిటర్ టెర్మినల్స్ నుండి ప్రధాన వైర్లను తొలగించడం. అప్పుడు దూకిన విధంగా కెపాసిటర్ టెర్మినల్స్పై ప్రోబ్ను ఉంచండి. పాయింట్ యొక్క విక్షేపణాన్ని గమనించండి. బహుళ మీటర్ యొక్క ప్రతిఘటన కొలిచే పరిధి దాని గరిష్ట విలువకు సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. పాయింటర్ క్రమంగా దాని ప్రారంభ స్థానానికి తిరిగి ఇచ్చే ముందు గణనీయమైన బౌన్స్ను ప్రదర్శిస్తే కెపాసిటర్ మంచిదిగా పరిగణించబడుతుంది. కెపాసిటర్ సామర్థ్యాన్ని బట్టి విక్షేపణం యొక్క పరిధి మరియు వ్యవధి మారుతుందని గమనించడం ముఖ్యం. టాస్క్ 3: వైరింగ్ సూచనలు మరియు జాగ్రత్తలు. దిగువ పట్టిక విద్యుత్ సరఫరా వ్యవస్థల కోసం సిఫార్సు చేయబడిన వైర్ పొడవులు మరియు వ్యాసాలను జాబితా చేస్తుంది. వైరింగ్తో కొనసాగడానికి ముందు చూపిన విధంగా యూనిట్ నేమ్ ప్లేట్పై సూచించిన రేట్ వోల్టేజ్ను ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. ప్రతి యూనిట్కి ప్రత్యేక పవర్ అవుట్లెట్ను కేటాయించాలి. ఇందులో విద్యుత్ సరఫరా, డిస్కనెక్ట్ మరియు ఓవర్ కరెంట్ నుండి రక్షించడానికి సర్క్యూట్ బ్రేకర్ అమర్చాలి. అంతేకాకుండా ఇన్సులేషన్ వైఫల్యం నుండి ఉత్పన్నమయ్యే సంభావ్య ప్రమాదాలను తగ్గించడానికి యూనిట్ యొక్క సరైన గ్రౌండింగ్ అత్యవసరం. వైర్లను కనెక్ట్ చేస్తున్నప్పుడు అవి దృఢంగా, భద్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మరియు వైర్లు మరియు రిఫ్రిజరెంట్ ట్యాబ్లు
కంప్రెసర్ లేదా ఫ్యాన్ మోటార్ల యొక్క ఏదైనా కదిలే భాగాల వంటి సంబంధాన్ని నిరోధించడానికి జాగ్రత్తలు తీసుకోండి. సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఆపరేషన్ కోసం ఈ జాగ్రత్తలు అవసరం. వైర్ వ్యాసంపై నిబంధనలు జాతీయ మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా విభిన్నంగా ఉంటాయి. ఫీల్డ్ వైరింగ్ నిబంధనల కోసం దయచేసి ప్రారంభించండి. ముందు స్థానిక ఎలక్ట్రికల్ కోడ్లను చూడండి మరియు మీరు ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు నిబంధనలను జాగ్రత్తగా అనుసరించండి. హెచ్చరిక: అన్ని వైరింగ్ మరియు శీతలీకరణ గొట్టాల కనెక్షన్లు పూర్తయ్యే వరకు మరియు తనిఖీ చేసే వరకు సిస్టమ్కు విద్యుత్ సరఫరా చేయవద్దు. వైరింగ్ అనేది అనుభవజ్ఞుడైన అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్ ద్వారా మాత్రమే చేయాలి. ఈ ఉపకరణం తప్పనిసరిగా గ్రౌండ్ చేయబడాలి. స్ప్లిట్ సిస్టమ్ ఎయిర్ కండిషనర్లు ఇండోర్ మరియు అవుట్డోర్ కాంపోనెంట్లతో కూడిన డక్టెడ్ యూనిట్ల నుండి భిన్నంగా పనిచేస్తాయి. డక్టెడ్ సిస్టమ్ల మాదిరిగా కాకుండా అవి సాధారణంగా ఒక గదిని మాత్రమే అందిస్తాయి. మొత్తం ఆస్తి వాతావరణ నియంత్రణ కోసం బహుళ యూనిట్లు అవసరం. మరోవైపు డక్ట్ ఎయిర్ కండిషనింగ్ అనేది సీలింగ్లో దాగిన నాణేల ద్వారా పంపిణీతో కూడిన కేంద్రీకృత వ్యవస్థను కలిగి ఉంటుంది. కనిపించే గాలి సరఫరా గ్రిల్స్తో సౌందర్య సమగ్రతను నిర్వహిస్తుంది. ప్రోగ్రామబుల్ గ్రిల్స్ ద్వారా నియంత్రించబడే డక్ట్ సిస్టమ్లు వేగవంతమైన వేడి లేదా శీతలీకరణం, స్థిరమైన గాలి పంపిణీ, సౌందర్య ఏకీకరణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నియంత్రణ గాలి ప్రసరణ, అలసట తగ్గింపు మరియు తేమ నిర్వహణ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. సంస్థాపన జాగ్రత్త: యూనిట్ని అన్ప్యాక్ చేసే సమయం లేదా తర్వాత కదిలేటప్పుడు దాని హుక్స్ని పట్టుకోవడం ద్వారా ఎత్తండి. ఇతర భాగాల పైపు, ప్రత్యేకించి రిఫ్రిజరెంట్ పైపింగ్, డ్రెయిన్ పైపింగ్ మరియు ప్లేంజ్ భాగాలపై ఎటువంటి ఒత్తిడి కలిగించవద్దు. సస్పెన్షన్ బోల్ట్లను ఇన్స్టాల్ చేయండి. సంస్థాపన కోసం పైకప్పుకు కావలసిన మచ్చలను గుర్తించండి. గుర్తించబడిన మచ్చల వద్ద రంధ్రాలు వేయండి మరియు బోల్ట్ యాంకర్లను చొప్పించకండి. ఇప్పటికే ఉన్న పైకప్పుల కోసం హాల్-ఇన్ యాంకర్ లేదా మునిగిపోయిన ఇన్సర్ట్ను ఉపయోగించండి. యూనిట్ బరువుకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రతి సస్పెన్షన్ బోల్ట్ యొక్క బలాన్ని పరీక్షించడానికి సీలింగ్ సరిగినంత బలంగా ఉందని నిర్ధారించుకోండి. అవసరమైతే సీలింగ్ ఫ్రేమ్ను బలోపేతం చేయండి. ఇండోర్ యూనిట్ని వేలాడదీయడానికి స్థలాన్ని సృష్టించడానికి ప్రతి సస్పెన్షన్ బోల్ట్ డబుల్ నట్లను స్క్రూ చేయండి. డబుల్ నట్ల మధ్య సస్పెన్షన్ బోల్ట్లపై ఇండోర్ యూనిట్ను వేలాడదీయండి. ఆపై నట్లను స్క్రూ చేయడం ద్వారా దాన్ని భద్రపరచండి. 4 వైపులా స్థాయి పగిలిని ఉపయోగించి యూనిట్ స్థాయిని సర్దుబాటు చేయండి. డ్రైన్ పైపును వ్యవస్థాపించడానికి కాలువ గొట్టం కనెక్షన్ పోర్ట్ యొక్క కవర్ను తొలగించండి. డ్రైన్ హౌస్ పార్ట్లోకి ఫ్లెక్సిబుల్ చట్టాన్ని గొట్టాన్ని చొప్పించడం మరియు పైపు బిగింపుతో ఇండోర్ యూనిట్కి భద్రపరచండి. పీవీసీ అంటుకుంటే పీవీసీ నీటి పైపుకు సౌకర్యవంతమైన గొట్టాన్ని భద్రపరచండి మరియు ఇన్సులేషన్ పదార్థంతో కాలువ గొట్టాన్ని చుట్టండి. డ్రైన్ పంపు లేని యూనిట్ల కోసం 1 లేదా 100 లేదా అంతకంటే ఎక్కువ నాళ్లతో క్షితిజ సమాంతర డ్రైన్ పైప్ను ఇన్స్టాల్ చేయండి మరియు 1 లేదా 1.5 మీటర్ల దూరంలో ఉన్న హ్యాంగర్లలో దాన్ని పరిష్కరించండి. వాసనలు రాకుండా మరియు నీరు కిందకి ప్రవహించేలా చూసేందుకు చివరలో యూ ట్రాప్ను అమర్చండి. డ్రైన్ పంప్ ఉన్న యూనిట్ల కోసం ఫ్లెక్సిబుల్ గొట్టం నుండి 200 మిల్లీమీటర్ల లోపల డ్రైన్ పంపు ఇన్స్టాల్ చేయండి. ఆపై అదే వాలుతో క్షితిజ సమాంతర డ్రైన్ పైప్ను ఇన్స్టాల్ చేయండి మరియు 1.5 మీటర్ల దూరంలో ఉన్న హ్యాంగర్లతో దాన్ని పరిష్కరించండి. ఇండోర్ యూనిట్కి తిరిగి నీటి ప్రవాహాన్ని నిరోధించడానికి ఫ్లెక్సిబుల్ గొట్టంపై ఉన్న స్థితిలో ఇన్స్టాల్ చేయబడలేదని నిర్ధారించుకోండి. సరైన పనితీరును నిర్ధారించడానికి మరియు కేక్లను లేవని నిర్ధారించుకోవడానికి డ్రైనేజీ పరీక్షకు నిర్వహించండి. వాహికను ఇన్స్టాల్ చేయడానికి కనెక్ట్ చేసే డక్ని నేరుగా ఇండోర్ యూనిట్లోకి లోడ్ చేయడానికి బదులుగా దాన్ని ఇన్స్టాల్ చేయడాన్ని హ్యాంగ్ రాడ్లను ఉపయోగించండి. వైబ్రేషన్ను నిరోధించడానికి మంటలేని క్యాన్వాస్ టై ఇన్ను ఉపయోగించండి. 12,000 BTU/H శీతలీకరణ సామర్థ్యం కలిగిన మించిన
డకెట్ సిస్టంల కోసం గరిష్టంగా అనుమతించదగిన డిశ్చార్జ్ డక్ట్ పొడవు 1 మీటర్ కంటే తక్కువగా ఉంటుంది. బాహ్య నిరోధకత చాలా ఎక్కువగా ఉంటే ఫ్యాన్ వేగాన్ని తదనుగుణంగా సర్దుబాటు చేయడానికి అర్హత కలిగిన ఇంజనీర్ను సంప్రదించండి. డక్ట్ మరియు ఇంటేక్ మరియు అవుట్లెట్స్ ఫ్లాంజ్ని అటాచ్ చేయండి. వాటిని ప్రధాన యూనిట్కి స్క్రూలతో కనెక్ట్ చేయండి మరియు ఎయిర్ లీకేజీని నిరోధించడానికి అల్యూమినియం టేప్తో కనెక్షన్ ప్రాంతాన్ని చుట్టండి. సరైన పనితీరు కోసం ఎయిర్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ తగినంత వేగంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. వాహిక యొక్క ఇంటేక్ సైడ్కు ఎయిర్ ఫిల్టర్ను అటాచ్ చేయండి మరియు సంక్షేపణను నిరోధించడానికి వాహికను ఇన్సులేట్ చేయండి. తగిన వాహిక పరిమాణాన్ని ఎంచుకోవడానికి ఫ్యాన్ పనితీరు వక్రరేఖను చూడండి. గాలి వెంటిలేషన్ దిశను మార్చండి. నోట్: ప్రామాణిక యూనిట్ల కోసం వెనుక పైపును గాలి తీసుకోవడం దిగువ ఈ ప్రక్రియను అనుసరించి సైట్లో ఎయిర్ ఇంటేక్ దిశను వెనుక వైపు నుండి దిగువకు మార్చవచ్చు. 2 ప్రదేశాల్లో ఉన్న ఫ్లాంజ్ నుండి ఎయిర్ ఫిల్టర్ను తీయండి. తర్వాత వెనుక నుండి అంచుని తొలగించండి మరియు కింది నుండి వెంటిలేషన్ ప్యానెల్ను తీసివేయండి. నియమించబడిన ప్రాంతానికి సీల్ స్పాంజ్ని వర్తించండి. అప్పుడు దిగువన గతంలో తీసివేసిన అంచుని మళ్ళీ జత చేయండి మరియు వెనుక భాగంలో వెంటిలేషన్ ప్యానెల్కు తిరిగి ఉంచండి. రేఖాచిత్రం యొక్క సూచనల ప్రకారం ఫ్లాంజ్పై ఎయిర్ ఫిల్టర్ను పరిష్కరించండి. తాజా గాలి వాహికను ఇన్స్టాల్ చేయండి. అన్ని ఇండోర్ యూనిట్ల కోసం తాజా గాలి పైపులో చేరడానికి రంధ్రం రిజర్వ్ చేయబడింది. రంధ్రం పరిమాణం క్రింది విధంగా ఉంది. అవుట్డోర్ యూనిట్. అవుట్డోర్ యూనిట్ కోసం ఇన్స్టాలేషన్ సైట్ను ఎంచుకోవడం. వర్షం మరియు ప్రత్యక్ష సూర్యకాంతి నుండి రక్షించబడిన బహిరంగ యూనిట్ను ఉంచండి. ఇది పుష్కలంగా వెంటిలేషన్ కలిగి ఉందని మరియు ఎయిర్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ దగ్గర అడ్డంకులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఆపరేటింగ్ నాయిస్ లేదా వైబ్రేషన్ను పెంచే స్థానాలను నివారించే రీఛార్జ్ చేయబడిన నీటితో డ్రైనేజీ సమస్య లేదని ప్రదేశాన్ని ఎంచుకోండి. ఎంచుకున్న ప్రదేశం బాహ్య యూనిట్ యొక్క బరువుకు మద్దతు ఇస్తుందని నిర్ధారించుకోండి. పేర్కొన్న విధంగా తగినన్ని అనుమతులు అందించండి. ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ల మధ్య దూరాన్ని అనుమతించదగిన పారామితుల్లో ఉండేలా చూసుకోండి. మీరు ప్రాంతాలలో మంచుని యూనిట్ మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాలను నివారించండి. మంచు పేరుకుపోవడం మరియు గాలిని నిరోధించడానికి ఫీల్డ్ సప్లైడ్ ఎయిస్ లేదా స్టాండ్ మరియు విండ్ బ్యాఫిల్ను ఇన్స్టాల్ చేయడాన్ని పరిగణించండి. గాలులు వీచే ప్రాంతాల్లో అదనపు రక్షణ కోసం గాలి అడ్డంకిని ఉపయోగించడాన్ని పరిగణించండి. బాహ్య యూనిట్ కోసం పేర్కొన్న మౌంట్ కొలతలను అనుసరించండి. అవుట్డోర్ యూనిట్ మౌంటింగ్ డైమెన్షన్. స్థల ఆవశ్యకత మరియు అవుట్డోర్ యూనిట్ యొక్క ఇన్స్టలేషన్. ఇన్స్టలేషన్కి ముందు అసాధారణ శబ్దాలను నిరోధించడానికి బేస్ యొక్క బలం మరియు స్థాయిని తనిఖీ చేయండి. కూలిపోకుండా నిరోధించడానికి ఆధారాన్ని యాంకర్ బోల్ట్లతో సురక్షితంగా పరిష్కరించండి. అవుట్డోర్ యూనిట్ దిగువన ప్లేట్తో సంబంధం ఉన్న ఫిక్సింగ్ లెగ్ యొక్క దిగువ ఉపరితలానికి నేరుగా మద్దతు ఇవ్వడానికి ఫౌండేషన్ మరియు వైబ్రేషన్ ప్రూఫ్ రబ్బర్లను ఉపయోగించండి. అవుట్డోర్ యూనిట్ కోసం డ్రెయిన్ పైప్ యొక్క సంస్థాపన. పొడిగింపు కాలువ గొట్టంలో కాలువ అవుట్లెట్ను కనెక్ట్ చేయండి. రబ్బరు పట్టీని కాలువ అవుట్లెట్పై ఉంచండి. సురక్షితమైన అసెంబ్లీ కోసం 90 డిగ్రీలు తిరిగే అవుట్డోర్ యూనిట్ యొక్క బేస్ పాన్ హాల్లోకి డ్రెయిన్ అవుట్లెట్ను చొప్పించండి. పైపింగ్ మరియు వైరింగ్ పనిని పూర్తిగా చేయండి. లీక్ పరీక్షను నిర్వహించండి. ఆపై సరైన ఆపరేషన్ని నిర్ధారించడానికి యూనిట్ను ఆన్ చేయండి. తుది పనితీరు తనిఖీ. రిమోట్ కంట్రోల్ లేదా మాన్యువల్ బటన్ని ఉపయోగించి కూలింగ్ మోడ్లో ఎయిర్ కండిషనింగ్ని ఆన్ చేయండి మరియు ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ల కార్యాచరణ స్థితిని అంచనా వేయండి. తదనుగుణంగా తలెత్తే ఏవైనా సమస్యలను పరిష్కరించండి. అవుట్డోర్ యూనిట్. ఆపరేషన్ సమయంలో వైబ్రేషన్లు లేదా అసాధారణ శబ్దాల కోసం వినండి. ఎయిర్ కండిషనర్ నుండి
గాలి, శబ్దం లేదా సంక్షేపణం పరిసరాల్లో ఆటంకాలు కలిగిస్తుందో లేదా అంచనా వేయండి. రిఫ్రిజరెంట్ లీకేజీకి సంబంధించిన ఏవైనా సంకేతాల కోసం చూడండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము ఇవి నేర్చుకున్నాం: మోటార్ కెపాసిటర్ మరియు వైరింగ్ సాధనాలను తనిఖీ చేయడం, పీసీబీ బోర్డ్ వంటి ఎలక్ట్రికల్ భాగాలను పరీక్షించడం, బోర్డులో చర్చించబడిన అన్ని ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ భాగాలను తనిఖీ చేయడం మరియు సిఫార్సు చేయబడిన వైర్ పొడవు మరియు పరిమాణాన్ని తెలుసుకోవడం, డక్టబుల్ స్ప్లిట్ ఏసీ యొక్క ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ మరియు డక్ట్ను ఇన్స్టాల్ చేయడం మరియు దాని పనితీరును తనిఖీ చేయడం. ఈ విధంగా డక్టబుల్ స్ప్లిట్ ఏసీ యొక్క యూనిట్లు మరియు డక్ట్ని ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాం. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.